భారతీయ సంస్కృతిలో ధైర్యం, జ్ఞానం, శక్తి అన్నీ ఒకే రూపంలో కనిపించే దేవుడు ఎవరు అంటే అది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడులో మురుగన్, కర్ణాటకలో సుబ్రహ్మణ్య, ఉత్తర భారతదేశంలో కార్తికేయ. అయితే ఈ దేవుడి జననం ఎందుకు జరిగింది? ఆయనకు 6 ముఖాలు ఎందుకున్నాయి? మరియు ఆయన చేతిలో ఉన్న వేల్ ఆయుధం ఏమి సూచిస్తుంది? ఇవి తెలుసుకోవడానికి ముందుగా మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని తెలుసుకుందాం. కుమార సంభవ రచన జరిగినప్పటి కాలం నుండి ఇప్పటికీ పెద్దలు షణ్ముఖోత్పత్తి పారాయణ చెయ్యవలసి వస్తే బాలకాండలో చెప్పిన షణ్ముఖోత్పత్తినే పారాయణ చేస్తారు. ఈ వృత్తాంతం వినడం ఎంత గొప్పదంటే, జన్మ జన్మాంతర పాపాలను అనుభవించడానికి జన్మించే శిశువు తల్లి గర్భం లోపల పిండంగా ఉన్నప్పుడు కూడా సంస్కరించే శక్తి కలిగిన ఏకైక ఆఖ్యానం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి ఒక్కటే అటువంటిదని పెద్దలు చెప్పారు. అందుకే ఇప్పటికీ గర్భిణీలు సుబ్రహ్మణ్య ఉత్పత్తిని వింటారు. కొంత సంస్కృతం తెలిసిన వారు బాలకాండలోని ఆ షణ్ముఖోత్పత్తిని 2-3 ఉన్న ఆ విషయాన్ని పారాయణ చేస్తారు. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవానికి లోకంలో ఎంత ప్రాధాన్యం ఉందంటే, వ్యాధులను నయం చేయడం దగ్గర నుంచి సంచితంగా వస్తున్న పాపాల రాశిని దగ్ధం చేసే వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవం వినడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని చదవడం విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి తెలుసుకోవాలంటే మనం సతీ వియోగం వద్దకు వెళ్ళాలి. ఆమె పరమశివుని యందు ఐక్యమైపోయింది. ఇప్పుడు మళ్ళీ శరీరంతో బయటకి రావాలి. మళ్ళీ పరమభక్తితో ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి కుమార్తెగా జన్మిస్తుంది. ఇప్పుడు పార్వతీదేవి లేకుండా శివుడొక్కరే ఉన్నారు. ఇది రాక్షసులకు వేరే విధంగా అర్థమవుతుంది. అలా అర్థమైన వారిలో పరమ ప్రముఖుడైన వాడు తారకాసురుడు. సుబ్రహ్మణ్య జననం వెనుక ఇంత పెద్ద కథ నడపవలసి వచ్చింది. ఆ తారకాసురుడి తండ్రి పేరు వజ్రాంగుడు. దితి కశ్యపుల కుమారుడు. ఆ వజ్రాంగుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలి అని అడిగారు. నాకు ఈ లోకంలో ఎవరికీ లేనంత బలం కావాలని అడిగాడు. ఆయన దీన్ని 10 మంది శ్రేయస్సుకు ఉపయోగించు, స్వార్థానికి ఉపయోగించకు అన్నారు. రాక్షసుల లక్షణం ఏమిటంటే భోగం అనుభవించాలి, ఎప్పుడూ అనుభవించాలి. ఎప్పుడూ అనుభవించాలన్న దానికి హద్దు ఎక్కడ ఉంటుంది? అందుకే రాక్షసుల కోరికలు చూడండి. వాళ్ళు ముందు విశేషమైన బలం అడుగుతారు. రెండవది మేం చచ్చిపోకూడదని అడుగుతారు. బ్రహ్మ అలా కుదరదయ్యా, శరీరం అన్నాక పడిపోతుంది అన్నా వాళ్ళు వినరు. ఆకాశంలో, భూమి మీద, బతికున్న దానితో, చనిపోయిన దానితో, ఇన్నిటితో నేను చనిపోకూడదు అంటాడు. తదాస్తు అంటారు బ్రహ్మ. ఇక వెంటనే యుద్ధానికి స్వర్గలోకం మీదికి వెళతారు. అక్కడ భోగాలుంటాయి, అవి అనుభవించాలి. వజ్రాంగునిది కూడా అదే లక్షణం. కోరి కోరి అటువంటి కొడుకు పుట్టాలని తపస్సు చేసి కన్నది దితి. శరీరం వజ్రంతో ఉండేది. అందుకే గదాఘాతానికి కూడా ఆయన లొంగేవాడు కాడు. ఆయన తపస్సు చేసి వరాలు పొంది దేవేంద్రుని బందీకృతుని చేసి కారాగారంలో పడేసి భోగాలను అనుభవిస్తున్నాడు. మనం జీవితంలో ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, ఎక్కడ దాన్ని దిద్దుకోవాలి అంటే అందులోని తత్వాన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇంద్రుణ్ణి బందీకృతుణ్ణి చేస్తే దేవతల గౌరవం ఏమవుతుంది? దేవతలందరూ వెళ్ళి సృష్టికర్త అయిన బ్రహ్మగారికి చెప్పుకున్నారు. వరాలిచ్చిందాయనే. బ్రహ్మ అనే పదవికి ఒక గౌరవం ఉంది. ఆయన ఇంటికి పెద్దవాడు. ఈ సృష్టినంతటినీ చేసినవాడు బ్రహ్మ. బ్రహ్మతో కలిసి కశ్య ప్రజాపతి కొడుకైన వజ్రాంగుని దగ్గరకు వెళ్ళారు. దేవేంద్రుని కారాగారంలో పెడితే గౌరవం ఏముందిరా, విడిచిపెట్టమన్నారు. బ్రహ్మ వచ్చిన కారణంగా దేవేంద్రుణ్ణి విడిచిపెట్టాడు. ఎవరికీ లభించని మనశ్శాంతి వజ్రాంగునికి లభించింది. రాక్షసులలో మెరుపులంటారు. వజ్రాంగుడు కూడా అలాంటి మెరుపు. ఎంతో తపస్సు చేసి బ్రహ్మ వలన శక్తి పొందాను. ఎన్నో భోగాలను అనుభవించాను. కానీ ఎన్నాళ్ళిలా అనుభవించను? అలా భోగాలను అనుభవించాలనే కోరికకు కారణం రజోగుణం, తమోగుణం. సత్వగుణం ఉంటే నాకిన్ని కోరికలు వచ్చేవి కావు. అసలే కోరికలు అనుభవించాలన్నా దానిలో తృప్తి అన్ని కోరికలు అనుభవించిన దానిలో లేదు.
కాబట్టి నాకు ప్రశాంతత కావాలి. దానికి కారణం కోరికలు లేకపోవడం. మీరు వచ్చారు. గౌరవించి విడిచిపెట్టాను ఇంద్రుణ్ణి. మీరొక వరాన్ని ఇవ్వండి. ఇకపైన నా బుద్ధి కేవలం సత్వాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండాలి. నేను భగవంతుని పాదాలను స్మరిస్తూ జీవితం గడిపేయాలి. ఒక రాక్షసినిలో ఇంత మార్పు వచ్చిందని బ్రహ్మ సంతోషించారు. నీకు వరమిస్తున్నాను. నువ్వు పరమ సత్వంతో జీవిస్తావు. వజ్రాంగుడు దీన్ని నిరూపించాడు. తన శాంతిని కోల్పోలేదు. బ్రహ్మ వెళుతూ ఒక పరీక్ష పెట్టి వెళ్ళారు. పరమ ప్రశాంతంగా ఉండడానికి వాతావరణం ఏర్పరచారనుకోండి, ఏమీ లేదు. అలా కాకుండా అప్రశాంత వాతావరణంలోనే శాంతిని చూశాడనుకోండి, అది ప్రత్యేకం. వరాంగి అనే అందమైన స్త్రీని సృష్టించి బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా కాలం ఆ వరాంగి సేవించింది వజ్రాంగుణ్ణి. ఆయన తృప్తిపడ్డాడు. ఓ వరాంగి, నిన్ను నాకు బ్రహ్మ ఇచ్చారు. నిన్ను భార్యాస్థానంలో ఉంచాను. ఇంతకాలం సేవించావు. నన్నేమీ అడగలేదు. ఏదైనా కోరుకో, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. విష్ణువుని ద్వేషించగలిగినవాడు మహాబలవంతుడు ఎవరి పేరు చెబితే దేవతలు సైతం ఏడుస్తారో అలాంటి వాణ్ణి నాకు కొడుకుగా కటాక్షించు అంది. నేను సత్వగుణాన్ని ఆశ్రయించాను. ఎవరికీ బాధ కలగరాదని అనుకున్నాను. విష్ణువు స్థితికారుడు. ఆయనెప్పుడూ ధర్మాన్ని నిలబెడుతుంటాడు. ఇన్నాళ్ళిలా నన్ను అనువర్తించి ఇలాంటి కోరిక కోరింది వరాంగి అనుకున్నాడు. ఆయన ధర్మం పట్ల వ్యతిరేకులైన వారిని శిక్షించడానికే వస్తాడు అని అలా ఆలోచించి అశాంతి పొందాడు. కర్తవ్యనిష్ట పరమశాంతికి కారణం. రామాయణం చదవండి. అందులో ఒకటే మాటుంటుంది, కర్తవ్యం. నేనేది చెయ్యాలో అది చేస్తున్నాను. అవతలి వాళ్ళు పాటించారు, సంతోషం. వారికి ఈశ్వర కృప కలిగింది. వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళడానికి. కర్తవ్యనిష్టలో ఉన్నవాళ్ళు ఉద్వేగానికి లోనుకారు. ఇది బ్రహ్మ పెట్టిన పరీక్ష. అసలు వానికి శాంతికి మార్గం తెలియదు. నిన్ను సేవిస్తున్నప్పుడు ప్రేమించని, ద్వేషించని గ్రహగతులు నన్ను నొక్కేయని అవన్నీను నాకిచ్చిన భూషణాలు. ఇప్పుడు వజ్రాంగుడు ఆలోచించాడు. నాకేం సంబంధం? నా జీవన విధానాన్ని చూసి కూడా అలా అడిగిందంటే ఏమిటి? తారకాసురుడు జన్మించాడు. ఆయన పరమశివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నేను వరానికి యోగ్యునైతే సకల నిర్జర రాశిని గెలిచే శక్తి నీయి. నీ వీర్యం స్ఖలనమై పుట్టాలి. అటువంటి మహావీరుడు పుట్టాలి. సంకల్పంతో కొడుకును కన్నవానితో నేను చనిపోను. పరమశివుని వీర్యం స్ఖలనం కావాలంటే ఆయన కామమోహితుడు కావాలి. ఆయన కామమోహితుడు కావాలంటే మళ్ళీ పార్వతీ కళ్యాణం జరగాలి. పరమశివుడు శక్తిమంతుడు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు క్రీడిస్తాడు భార్యతో. భార్య స్పర్శ ఉండకూడదు ఆ కుమారుడు పుట్టడానికి. అలా కొడుకు పుడితే నేను చనిపోతాను. నా గుండెల్లో వాడు కొట్టిన శూలానికి చనిపోతాను. ఇది తారకాసురుని పన్నాగం. రాక్షసులంటే మేధావులు కాదు అనుకోరాదు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగి విహారం చేస్తున్నారు. ఆ సంగమ విహారం కొన్ని దివ్య సంవత్సరాలు ఉంటుంది. పార్వతీదేవి మాత్రమే ఆయన తేజస్సు జారిపోయేట్టు చేస్తుంది. జారితే ఒక మహాద్భుతం ఏర్పడుతుంది. శివ అని పిలిస్తే బయటికొస్తాడని దేవతలందరూ కలిసి విచిత్రం చేశారు. శివుణ్ణి పిలిచారు పెద్దగా. ఆయన బయటికొచ్చాడు. ఏం కావాలి మీకు అన్నాడు. మీ వీర్యాన్ని విడిచిపెట్టండి. భూకాంత మీద పడుతుందన్నారు. భూమి చటుక్కున అంగీకరిస్తుంది అనగానే భూమి మీద ఆయన తేజస్సు పడింది. పడగానే భూమిపై అగ్నిహోత్రం ఒంటి నిండా పడితే ఎలాగో అంత వేడి పుట్టింది. ఎంత బాధ కలిగినా ఆవిడ కదలకూడదు. ఆవిడ కదిలితే ప్రాణులన్నీ మరణిస్తాయి. పార్వతి బయటికొచ్చి దేవతల వలన పరమ ఆధార్మికమైన విషయం జరిగింది. ఎక్కడైనా కానీ స్త్రీ పురుషులు సంగమిస్తుండగా భంగపరచడం పరమ దోషం. మీరు మమ్మల్ని భంగపరచడానికి నా భర్తను పిలిచారు. ఆయన మర్యాదగా తేజస్సు ఎక్కడ పడాలని అడిగాడు. పరకాంత అయిన భూకాంత పుచ్చుకుంటానని నిస్సిగ్గుగా పుచ్చుకుంది. నేను పొందవలసిన తేజస్సు పొందనీయకుండా ఇప్పుడు మీ అందరికీ గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. తారకాసుర వధ దేవుడెరుగు. ఇప్పుడెలా సుబ్రహ్మణ్య ఉత్పత్తి? ఇవాళ ఓ పంచమితో ప్రారంభించాం.
రేపు మంగళవారం షష్ఠి. మంగళవారంతో షష్ఠి కలవడం అంటే అత్యద్భుతం. సుబ్రహ్మణ్యునికి మహా ప్రీతి పాత్రం. సుబ్రహ్మణ్య జననం జరిగినప్పుడు ఎన్ని మలుపులు తిరుగుతుందో. కథ ఉత్పత్తి జరిగే ముందు దేవతలందరూ ఎంత ఉత్కంఠతో నిలబడతారో, కుమార జననం జరిగినప్పుడు లోకాలెంత సంతోషించాయో వినండి. మంగళవారంతో షష్ఠి కలవడమంటే మాటలండి. కుజగ్రహం ఉన్నవారికి దోష పరిహారం 6 అక్షరాలతో ఉంటుందాయన మంత్రం. షష్ఠి నాడు పుడతాడు. అన్నీ 6 మీదే నడుస్తాయి ఆయన విశేషాలు. తారకాసురుడు వధించబడాలి. అంతే. ఆ వరానికి అనుగుణంగా కుమారుడు కలగాలి. 100 దివ్య వర్షాలు క్రీడించినప్పటికీ కుమారుడు కలగలేదు. ఆ క్రీడ పూర్తి కాలేదు. ఇప్పుడు దేవతలందరి భయానికి కారణమైంది. ఇంత మహానుభావునికి మహాభూతం ఆవిర్భవిస్తే లోకంలో ఎవరూ తట్టుకోలేరే అనుకుని అందరూ కైలాసానికి వెళ్ళారు. ఆయన ఆర్త త్రాణ పరాయణుడు. ఈ కార్యంలో ఉన్నానని ఆయనకు ఉండదు. ఆయన కొలువులో ఉన్నా, భార్యతో ఏకాంతంలో ఉన్నా వెంటనే బయలుదేరి వస్తాడు. అందుకని వీరందరూ కలిసి దేవదేవ మహాదేవ సర్వలోక హితైరతేన లోకా ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ అన్నారు. ఓ పరమేశ్వర అని గట్టిగా ఎలుగెత్తి పిలిచారు. అటువంటి దివ్యక్రీడలో ఉన్నవాడు గబగబా వచ్చాడు. ఇది ఆయన లోక సంరక్షణ ధాఢ్యం. మీ విశేషమైన తేజస్సు వలన మహాభూతం ఆవిర్భవిస్తే దాన్ని తట్టుకోగల శక్తి లోకాలకి లేదు. అందుకని మీ తేజస్సును మీ శరీరంలోనే ఉంచుకోండి. అలా ఉండాలంటే మీరు పార్వతీదేవితో తపస్సుకు వెళ్ళిపోండి. మీ క్రీడను ఇక్కడతో విరమించండి అని అడిగారు. ఆయన నవ్వి ఒక మాట అన్నాడు. నా తేజస్సును విడిచిపెడతాను. ఉమాదేవితో కలిసి తపస్సుకు వెళ్ళిపోతాను. మీరు నన్ను సుఖపడొద్దన్నారు కదా, మీరు సుఖపడండి. మీ సంతోషానికి నేనేనాటికి ప్రతిబంధకాన్ని కాను. లోకానికి మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులను అడగరాని కోరికను దేవతలు వెళ్ళి అడిగితే పరమశివుడు చెప్పిన జవాబు అంత మహోదాత్తమైనది. మరి నా స్ఖలనం జాలుతున్నది, అదెక్కడ విడిచిపెట్టమంటారని అడిగారు. అయ్యా, ఈ భూమి ఉందే, ఈవిడ పట్టుకుంటుంది. అది విశేషమైన వేడితో కూడుకున్నది. అంటే పట్టుకోవడం, తట్టుకోవడం. ఆ మాటలు అన్వయించబడేది ఈ భూమికొక్కదానికే. వెంటనే ఆయన భూమి మీద విడిచిపెట్టాడు. భూమి అంగీకరించింది. పుచ్చుకున్నాక ఆ వేడిని భూమి తట్టుకోలేకపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను. సమస్త ప్రాణులకు బాధ కలుగుతుంది. కదలడానికి వీలు లేదు. నేనీ తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాలని అడిగింది. నువ్వీ తేజస్సును అగ్నిహోత్రుని యందు విడిచిపెట్టేసేయ్ అన్నారు. అగ్నిహోత్రునితో ఆ తేజస్సును ప్రవేశపెట్టారు. ఆయన ఆ తేజస్సును తనలో నిలువ ఉంచాడు. ఈ కోలాహలంలో పార్వతీదేవి వచ్చి ఏం జరిగిందని అడిగింది. దేవతలందరూ చెప్పారు. అమ్మ, మహానుభావుడమ్మ భక్తవ శంకరులు. ఆయన తేజస్సును భూదేవి పట్టుకుంది. ఆవిడ తట్టుకోలేకపోతే అగ్నిహోత్రుడు తనలో ఉంచేశాడని చెప్పారు. ఆవిడంది, మీరు చేసిన ప్రార్థనల యందు యుక్తాయుక్తాలను విడిచి ప్రవర్తించారు. భూదేవి చెయ్యకూడని పని చేసింది. కాబట్టి మీకు నేను శాపాన్ని పెడుతున్నాను. పార్వతీదేవి భూదేవితో అంది. మొదట నియమం తప్పిన దానివి, గాడి తప్పిన దానివి నువ్వు. ధర్మం తప్పిన దానివి నువ్వు. అవనేనైక రూపత్వం. ఇకపైన నీకు ఒక్క రూపం ఉండదు. ఆడదిగా బతకడం నీకు చేత కాలేదు. అందుకే అనేక రూపాలు పొందుతావు. ఆడదానివై ఉండి వేరొక పురుషుని తేజస్సు గ్రహించడానికి సిద్ధమైనావు. బహుభార్య భవిష్యతి. నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలం నీకు అనేక భర్తలు ఏకకాలంలో ఉంటారు. రాజులందరికీ ఒకే భూమిపతులని పేరు. రాజు భూమి భర్త అనే సిద్ధాంతం ఏర్పడడానికి కారణం పార్వతీదేవి శాపం. స్త్రీ శాంతి పొందేది 2 స్థానాలు. 1 భర్త, 2 కొడుకు. ఇంతమంది రాజులు నీకు పతులు. అందువల్ల వారితో నీకు సుఖం ఉండదు. కనీసం కుమారుల వల్ల కూడా నీకు సుఖం కలగదని అంది. భూపతి అంటే రాజు. భర్త చనిపోగానే కొడుకు రాజు అవుతాడు. అతను భూపతి. కొడుకు భర్త స్థానంలో రావడాన్ని ఏ ఆడదైనా సహిస్తుందా? నీకిలా జరుగుతుందని శపించింది. దేవతలను శపిస్తున్నాను.
ఇక నుంచి దేవతలకు వారి భర్తల యందు బిడ్డలు కలగరు. అందుకే ఎప్పటికీ 33 కోట్లే దేవతలు. ఇంత శాపం పెట్టింది అమ్మవారు. దేవతలు 2 చేతులెత్తి నమస్కరించారు. హే చతుర్ముఖ, నువ్వు తప్ప మాకెవరున్నారు? జరిగిందంతా నీకు తెలుసుగా. ఇప్పుడు దేవ సైన్యానికి అధ్యక్షత వహించగలిగే వాడెవడు? ఇప్పుడు కుమార సంభవం ఎలా జరుగుతుంది? మా బ్రతుకులు కష్టాల పాలేనా? ఆయన నాకు తోస్తున్న అపాయం ఒక్కటే ఉంది. నాకు తెలుసున్నంత వరకు హిమవంతునికి 2 కుమార్తెలు. ఒకరు గంగాదేవి, రెండవది ఉమాదేవి. జ్యేష్ఠ పెద్దావిడ అయిన గంగ ఆకాశంలో ప్రవహిస్తున్నది. అప్పటికి భగీరథుని వల్ల భూలోకానికి రాలేదు. తనకు అక్క కనుక స్ఖలనం వల్ల ఏర్పడే కొడుకు తనకు కొడుకే కనుక, పైగా మీరింత బాధపడుతున్నారు కనుక గంగ పట్టుకుందంటే నా అక్కగారు కదా అనుకుని బహుశః పార్వతీదేవి కోపగించదని నేననుకుంటున్నాను. కాబట్టి అగ్నిహోత్రునిలో ఉన్న తేజస్సుని గంగలో విడిచిపెట్టండి. పరమ పవిత్రమైన తేజస్సును స్వీకరించే ఔదార్యం ఉండాలి. పుచ్చుకునేప్పుడు ప్రహృష్టమైన వదనం కలిగి ఉండాలి. చాలా సంతోషంతో అంగీకరిస్తే అంత తేజోవంతుడైన కుమారుడు పుడతాడు. అందరూ వెళ్ళకుండా ఒక్కడే వెళ్ళాలి దేవకార్యమని. ఒక్క అగ్నిహోత్రుణ్ణి పంపండి చాలు అన్నారు. ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు దేవతలందరూ. కానీ ఎంత అగ్నిహోత్రుడైనా అడిగే విషయమా అది? పరమ పావనమైన గంగమ్మ శాపం పెడితే నీ యందున్న శివతేజస్సు నిష్ఫలముగాక అంటే ఏమవుతుంది కుమార సంభవం? ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే మొదటి మాటగా అగ్నిహోత్రుడు గంగమ్మతో దేవతానామిదం కార్యం గర్భం ధారయ వైదేవి. అమ్మ, గర్భం ధరించు. దేవతానామిదం ప్రియం. దేవతలకు ప్రియం కలిగించడానికి. నువ్వొక్కదానివే అక్కవి గనుక చెల్లిని సముదాయించి తీసుకోగలవు. అందుకే లోకంలో భూమి భరించాలి, గంగ ధరించాలి అంటారు. దేవతలని కాపాడకపోతే లోకాలు ప్రశాంతంగా ఉండవు. వారిని కాపాడాలనుకుని అగ్నిహోత్రునితో నీ యందున్న శివతేజస్సును నా యందు ప్రవేశపెట్టు అంది. అగ్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగమ్మ క్షోభించిపోయింది. నా సర్వావయవాలు క్షోభించిపోతున్నాయి. నేను భరించలేకుండా ఉన్నాను. ఎక్కడ పెట్టమంటావో అక్కడ విడుస్తాను చెప్పు అంది. దేవతలు ముఖాలు వాడిపోయాయి. ఆ గంగమ్మ తల్లి మీద నమ్మకాలు పెట్టుకున్నారు కానీ అయిపోయింది. ఇక కుమార సంభవం జరగదు. తారకాసుర భంజనం జరగదు. ఇక లోకాన దేవతలు, మనుష్యులు ప్రశాంతంగా ఉండలేరు. ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూశారు దేవతలు, బ్రహ్మ, విష్ణువు, దిక్పాలకులు అంతా. సరే, నేను మాత్రమేం చేయగలను? నువ్వు భరించలేకపోతే అదిగో హిమాలయాలలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర శరవణ తటాకం ఉంది. అక్కడ విడిచిపెట్టేసేయ్ అన్నాడు. గంగమ్మతో కలిసిన కారణంతో పిండరూపాన్ని పొందింది ఆ తేజస్సు. పిండం వృద్ధి చెందుతున్నది. ఆ పిండాన్ని హిమవత్ పర్వతం దగ్గర వదిలిపెట్టింది. అందరూ చూస్తుండగా ఒక విచిత్రం జరిగింది. అక్కడ ఆ శివతేజస్సు పర్వతం పైన పడేటప్పటికీ బంగారం రూపంలోకి మారిపోయింది. కనుక శివవీర్యమే బంగారం. అందుకే దానికంత గొప్పతనం ఉంది. జాతరూప అని పేరు పొంది పరమశివుని నుండి జారి అగ్నిహోత్రునిలో ఉండి గంగమ్మ తల్లిలో ఉండి హిమవత్ పర్వతం నుండి ప్రకాశం పొందింది. ఆ తేజస్సు నుండి 2 వస్తువులు ప్రకాశించాయి. ఒకటి బంగారం, 2 వెండి. కొద్దిగా క్షారం మిగిలింది. దాని నుంచి ఇనుము, రాగి పుట్టాయి. చిట్ట చివర మలం మిగిలింది. దాని నుండి సీసం, తగరం పుట్టాయి. ఇంకా మిగిలిన శేషంలోంచి అనేక లోహాలు పుట్టాయి. అందుకే ఈ లోహాలన్నీ కూడా పరమశివుని తేజస్సు నుంచి వచ్చాయి. అక్కడున్న చెట్లు, చేమలు అన్నీ కూడా బంగారు రంగులో ప్రకాశించాయి. పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు దేవతలు. అక్కడ శరవణం అంటే రెల్లు పొదలు. అవి అక్కడ బంగారు కాంతికి, వెండి కాంతికి ప్రకాశిస్తున్నాయి. ఆ రెల్లు పొదల మధ్యలో ఒక పిల్లవాణ్ణి చూశారు. హమ్మయ్య, వీరే కుమారులు. కుమార సంభవం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లవాడు బతకాలి. వాడు బతకాలంటే ఎవరైనా పాలివ్వాలి. నేను తల్లినన్న భావనతో కదా పాలివ్వడం. గర్భస్థమైతే కదా పాలూరడం. ఎవరిస్తారు ఆ పిల్లవానికి పాలు? అప్పుడు వాళ్ళు గబగబా కృత్తికలనే వాళ్ళ జగన్మాత స్వరూపాలే. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడితేనే కార్తీక మాసం వస్తుంది. ఆ కృత్తికల నారుగురిని పిలిచారు. పాలివ్వండి.
పిల్లవానికేమన్నా జరిగితే తారకాసురుణ్ణి సంహరించేవారు లేరు. వాళ్ళు ఇస్తాంలే, తొందరపడకు అన్నారు. ఇంత గొప్ప పిల్లవానికి పాలిస్తాం. మీ రక్షణ వాడి చేతిలో ఉంది. వాడి రక్షణ మా చేతిలో ఉంది. మేం పాలిచ్చాక కథలో మేం లేకపోతే? దేవతలందరూ ప్రతిజ్ఞ చెయ్యండి. ఈ పిల్లవాడు మాకు కూడా కొడుకు అంటేనే పాలిస్తాం. వాళ్ళందరూ కృత్తికల కుమారుడు కనుక ఈ పిల్లవాడు కార్తికేయుడని అంగీకరించారు. అనగానే వాళ్ళు పాలిచ్చారు. ఆ పిల్లవాడు బ్రతికాడు. దేవతలందరూ సంతోషించారు. సుబ్రహ్మణ్యావిర్భావం వినడం చేత సమస్త దేవతలు ఆనందాన్ని పొందుతారు. ఆయన దర్శనం జ్యోతి రూపంలో చేస్తారు. పిల్లవాడికి వెంటనే స్నానం చేయించారు. సుబ్రహ్మణ్యుని జ్యోతి రూపంలో చూడడం అక్కడుంది. దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాంటి ప్రకాశంతో ఆ పిల్లవాడు ఉన్నాడు. ఈ పిల్లవాడు మాకు కొడుకనే భావనతో కలిగిన ఉత్తర క్షణంలోనే కృత్తికలకి పాలు ఊరాయి. 6 తల్లులు వచ్చి గుండ్రంగా కూర్చున్నారు. ఒక్కడే పిల్లవాడు కదా, వీడికి 6 పాలెలా ఇవ్వాలి అని అనుకోగానే ఆ పిల్లవానికి 6 ముఖాలొచ్చాయి. అలా గుండ్రంగా కూర్చున్న 6 కృత్తికల పాలు తాగేశాడు. ఆ పిల్లవాడు ఒక్కరోజే పాలు తాగాడు. ఆ పాలు తాగగానే నవయవ్వనుడుగా మారిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడంటే అతి కోమలంగా, అతి మెత్తగా, అమ్మవారి పోలిక కదా, పూసిన పువ్వులా అంత అందమైన రూపంతో వచ్చి నిలబడ్డాడు. తన పరాక్రమం చేత అక్కడున్న దైత్యగణాలన్నిటినీ సంహారం చేశాడు. గంగమ్మ తల్లి నుంచి జారిపడ్డ పిల్లవాడు పెద్దవాడై మమ్మల్ని రక్షిస్తున్నాడు. గర్భస్రావమైతే పుట్టాడు కనుక ఈ పిల్లవాన్ని మేం స్కందుడు అని పిలుస్తున్నాం అని. గంగమ్మ కడుపు నుంచి వచ్చాడు కనుక గంగేయుడని ఒక పేరు వచ్చింది. ఆయన పార్వతీదేవి గంగమ్మలను తల్లులుగా పొంది ఉన్నాడు కాబట్టి ద్వైమాతురుడు అని పేరు వచ్చింది. పుట్టుకతోనే అపారమైన బ్రహ్మ తేజస్సుతో నిలబడ్డాడు కనుక సుబ్రహ్మణ్యుడు అని ఒక పేరు వచ్చింది. ఇన్ని పేర్లు ఏకకాలంలో పుట్టగానే సాధించుకున్నారు. దేవతలందరూ పరమానందాన్ని పొందారు. అమ్మయ్య, ఇంతకాలం దేవతలను ఈ దుర్మార్గుడు పీడించాడు. ఇతన్ని సంహరించగల కుమారుడు జన్మిస్తాడా లేదా అని బెంగ పెట్టుకున్నాం. ఆఖరికి ఆ పిల్లవాని జననమయ్యింది. తారకాసుర సంహారమయిందని మురిసిపోయారు. ఆ తరువాత తారకాసురుని తమ్ముడు సింహవక్త్రుణ్ణి కూడా చంపాడు. కాని అతి భయంకర రాక్షసుడు శూరపద్మాసురుడు. వాడు శివునికి గొప్ప చెలికాడు. మునుపు ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నీకన్నా జ్ఞాని అయితే, నీకన్నా తేజోవంతుడైతే అటువంటి వాడి చేతిలో శరీర ఛేదనం లేకుండా వశమవుతానని. ఒకప్పుడు పరమశివునికి కూడా ప్రణవాన్ని చెప్పినవాడు సుబ్రహ్మణ్యస్వామి. అంతటి మహాజ్ఞాని కనుక సుబ్రహ్మణ్యస్వామితో శూరపద్మాసురుడు యుద్ధం మొదలుపెట్టాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. అనేక రూపాలు మారుస్తున్నాడు. చివరికి ఎలా అని ఆలోచించగా శూరపద్మాసురుడు ఒక మామిడి చెట్టు రూపంలో నిలబడ్డాడు. మామిడి చెట్టుని ఛేదించాడు. ఒక నెమలి ఒక కోడిపుంజుగా మారాడు. తన తేజస్సుతో ఆ నెమలిని, కోడిపుంజుని వశం చేసుకున్నాడు. వాటిని సంహరించడం మానేశాడు. ఇప్పుడవి వశవర్తులైపోయాయి. ఆయన ఎలా చెప్తే అలా వినడం మొదలు పెట్టాయి. అలా నెమలిని తనకి వాహనంగా చేసుకున్నాడు. నెమలి వాహనం మీద కూర్చోవడానికి కారణం అది. ఆ కోడిపుంజుని తన ధ్వజంగా మార్చుకున్నాడు. అందుకే ఆయన ధ్వజం మీద కోడిపుంజు ఉంటుంది. రెక్కలు ఉండి కూసేటప్పుడు మెడ ఎత్తి కూసేవి ఈ రెండే. రెండిటికీ కూడా కకార ధ్వని ఉంటుంది. అందుకే నెమలి క్రేంకారం చేస్తుంది. కోడిపుంజు కొక్కరొక్కో అంటుంది. రెండిటికీ ఉష్ణాన్ని భరించే శక్తి ఉంటుంది. అలా మయూర వాహనుడయ్యాడు, కక్కుట ధ్వజుడయ్యాడు. ఈ రెండిటి చేత కాలంలో ఉన్నవాడే కుమారస్వామి. 6 ముఖాలు 6 ఋతువులకు నిదర్శనం. ఇప్పుడు ఒక్కొక్క ఋతువు 2 మాసాలుంటుంది. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. 6 ముఖాలుండి 12 చేతులుంటాయి ఆయనకి. ఈ 12 చేతులు 12 నెలలకి ప్రమాణం. వారు స్కందోత్పత్తిని పారాయణ చేసినా విన్నా తప్పకుండా కొడుకు పుడతాడు. దానివల్ల ఆ పిల్లవానికి ఉన్న పాపరాశి దగ్ధమై తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాడవుతాడు. అందుకే అందరూ స్కందోత్పత్తి వింటారు.